శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి నగదు దోచేసిన ఘటనలో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో ఫోన్ చేయించి వలవేయడం, బెదిరింపులకు పాల్పడడం, దాడి చేయడం హనీ ట్రాప్ ముఠా టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇటీవల హనీ ట్రాప్ మహిళ ఓ వ్యక్తికి కాల్ చేసి ట్రాప్ చేసింది. విశాఖలో కలుద్దామని చెప్పి నమ్మించింది. దీంతో మహిళ ట్రాప్ లో పడ్డ వ్యక్తి విశాఖకు చేరుకోగా ముఠా సభ్యులు దాడి చేసి డబ్బులు లాక్కుని బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హనీ ట్రాప్ బయటపడింది. సో విశాఖలో ఒక హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి అతని దగ్గర నుంచి నగదు దోచేసినటువంటి ఘటనలో మొత్తం 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, జాయ్ జమీనా ఘటన మరొక ముందే విశాఖలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. వీళ్ళంతా కూడా విశాఖ అలాగే విజయనగరం చెందిన వారంతా కూడా ఒక 8 మంది ముఠా సభ్యులుగా ఏర్పడి వీళ్ళంతా కూడా హనీ ట్రాప్ చేస్తూ పలువురిని మోసం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంకి చెందిన ఒక వ్యక్తిని కూడా మోసం చేసే సమయంలో ఈ వ్యవహారం అంతా కూడా గుట్టు రట్టయిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కంచిరపాలెంకి చెందిన ఓ యువతి చక్కగా మాట్లాడుతూ ఇతరులతో కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో పలువురిని సైతం కూడా మోసం చేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ఒక వెల్డర్ కు ఫోన్ చేసి అతనితో మాటలు కలిపింది. 19వ తేదీన తాను విశాఖకు వస్తున్నాను అన్నట్లు తను చెప్పడంతో అయితే 19వ తేదీన కలుద్దామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎక్కడైతే నగరంలోని సంగివలస 3 గుళ్ళు అమ్మవారి ఆలయం వద్ద కలుద్దామని చెప్పి అతను చెప్పడంతో సరే అక్కడే కలుద్దామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కలుద్దామని చెప్పిన ఆ ప్లేస్ లోనే 3 వ్యక్తులు 3 బైకుల మీద 6 వ్యక్తులు వెళ్లి తమ బంధువైన మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నామంటూ మర్యాదగా అయితే ఈ హనీ ట్రాప్ కి సంబంధించిన బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుని ఉంటారు కాబట్టి ఎంతమంది బాధితులు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే వీరి మధ్య చాలా మంది కూడా బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పూర్తిగా దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఎంతమంది బాధితులు ఉన్నారు అనే దాని మీద కూడా పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో వివరాలు సైతం కూడా అందజేస్తూ ఉన్నారు. వీరంతా కూడా హనీ ట్రాప్ చేయడం, ఆ బాధితుల్ని మహిళలను వేధిస్తున్నామని చెప్పడం, వాళ్ళని వేరే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళడం, వారి వద్ద ఉన్న డబ్బులన్నీ ఇందులో మహిళా ఇన్వాల్వ్మెంట్ ఎంత, లేకపోతే ఆమె కూడా ఒక బాధితురాలా, ఆమెని బేస్ చేసుకొని ఈ ముఠా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతోందా? వీళ్ళంతా కూడా పాత నేరస్తులుగానే పోలీసులు భావిస్తూ ఉన్నారు. విజయనగరం చెందిన కొంతమంది, అలాగే విశాఖపట్నం చెందిన మరికొంతమంది, వీళ్ళంతా కూడా వీళ్ళ మధ్య పాత నేరస్తులు ఉన్నారు. మహిళలు సైతం కూడా పాత కేసులు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఏవైతే కంచిరపాలెం చెందిన మహిళల మీద కూడా కంచిరపాలెం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా కూడా ఒక ముఠా సభ్యులుగా ఏర్పడి ఈ డబ్బుల కోసం వ్యవహారం అంతా చేస్తున్నట్లయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వీళ్ళు బాధితులు ఎంతమంది ఉన్నారనే దాని మీద మరికొద్ది సేపట్లో పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఓకే, రైట్ జార్జ్.